సెక్యూరిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం. శాసనసభ సమావేశాలకు అందరూ సహకరించాలన్న స్పీకర్. వైసీపీపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫైర్. ఎంగిలికూటికి వైసీపీ కక్కుర్తి పడుతుందని వ్యాఖ్య. యాదాద్రి జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. రేవంత్ రెడ్డి వెంటనే కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థుల ధర్నా. జీవో నెంబర్ 3542/75ను రద్దు చేయాలని డిమాండ్. కడప జిల్లాలో గంజాయి లిక్విడ్ రూపంలో అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్. 5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కరోనా సంక్షోభం తలెత్తినా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతి ఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారని అన్నారు. Security Municipal Administration. 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 యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యాదగిరిగుట్ట టీఆర్ఎస్ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు డప్పు చప్పులతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి బస్టాండ్ ముందు దగ్ధం చేశారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వెంటనే కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ వదిలేసిన ఎన్నికలలో గెలుపును జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలో స్థానిక నేతల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారన్నారు. 18 స్థానాల్లో వైసీపీ 5 సీట్లలో మాత్రమే గెలిచిందని తెలిపారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మహిళను 4 రోజుల నుంచి తిప్పించుకుంటున్నారని తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడితో దుగ్గిరాల తహసీల్దార్ కాలయాపన చేస్తున్నారన్నారు. ఎంగిలికోటికి వైసీపీ కక్కుర్తి పడుతుందని వ్యాఖ్యానించారు. రాబో రోజుల్లో వైసీపీ వాళ్లకు బడత పూజ తప్పదని, మరి అధికారులను ఎవరు కాపాడతారని అన్నారు. దుగ్గిరాల తహసీల్దార్ను ఎవరు కాపాడతారో చూస్తామని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మీ అందరి చల్లని దీవెనలతో తెలుగుదేశం పార్టీ వదిలేసినటువంటి ఎన్నికల్లో గొప్పగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలంలో ఓటమి పాలయ్యారు. అందరికీ తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళ సాక్షిలో కూడా వచ్చింది. అది అక్కడ ఎలక్షన్ కూడా మేము చేయలే, మా నాయకులు చేయలే. స్థానికంగా ఉండేటటువంటి కార్యకర్తలు, అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద ఉన్నటువంటి అసహనం, అసమ్మతి, అసంతృప్తి ఇవన్నీ వెళ్ళగక్కడానికి వాళ్ళు బలవంతం నామినేషన్లు వేసుకొని ఎన్నికలు చేసుకున్నారు. ఎవరు పట్టించుకోకపోయినా కూడా అక్కడ 10 సీట్లు ప్రతిపక్ష పార్టీకి వచ్చినాయి. 9 తెలుగుదేశం పార్టీకి వచ్చింది, 1 జనసేన తెలుగుదేశం మిత్రపక్షంగా పోటీ చేస్తే 1 గెలిచాం. 10 అయితే ఇంకా 8, మొత్తం 8కి మరో 2 ఎంపీటీసీ సెగ్మెంట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినాక, సంవత్సరంన్నర క్రితం నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థుల్ని ఈ మధ్యకాలంలో బెదిరించి, ప్రలోభపెట్టి, నానా యాగి చేసి 2 అభ్యర్థులను వాళ్ళు లాగేసుకున్నారు. ఎలక్షన్ లేకుండా చేశారు ఆ 2టికి. ఇంకోటి జనసేన అభ్యర్థి 56 ఓట్లతో గెలిస్తే అక్కడ దౌర్జన్యం చేసి 21 ఓట్లతో వాళ్లే గెలిచినట్టు డిక్లేర్ చేసుకున్నారు. దీని ప్రకారం 18కి వాళ్ళు గెలిచింది ఏంటంటే 5 గెలిచారు. దుగ్గిరాల మండలంలో వైసీపీ గెలిచింది 5. ఏది నిజాయితీగా ఆలోచిస్తే టెక్నికల్గా 8 గెలిచారు. అప్పుడు 10 ఉన్నాయి అవతల. 10 తెలుగుదేశం పార్టీకి, జనసేనకు 1, తెలుగుదేశం 9 ఉంటే ఇవాళ మా అభ్యర్థి అది ఎంపీపీ స్థానం బీసీ ఉమెన్కి రిజర్వ్ అయింది. దాన్ని మా దగ్గర ఉన్నటువంటి చిలుమూరు ఎంపీటీసీగా ఎన్నికైనటువంటి షేక్ జబీన్ బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా యంత్రాంగం 5 రోజుల నుంచి నానా ఇబ్బంది పెడతా ఉంది. ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ అంతా కూడా హడావిడిగా ఇచ్చుకుంటూ వచ్చారు. వారం 10 రోజుల్లో ముగిసేటట్టు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు సగం పైన ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ సగం పైన రిజర్వేషన్ కేటగిరీ ఉన్నాయి. కాబట్టి ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని చెప్పి ఆ రోజున ఎన్నికల కమిషన్ మీటింగ్లో ఆల్ పార్టీస్ చెప్తే ఈ ఎన్నికల కమిషన్ ఆ రోజున గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర మీరు ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు, 3 రోజుల్లో డిస్పోజ్ చేసేయండి, సాధ్యమైనంత వరకు పాత అయ్యాను ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయండి, వాళ్ళ యొక్క అఫిడవిట్ తీసుకోనని చెప్పారు. అయినా కూడా ఇక్కడ తహసీల్దారు
వీళ్ళ ఒత్తిడితో అక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళ పై అధికారుల ఒత్తిడితో కానీ మా అభ్యర్థినికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా 5 రోజుల నుంచి వేధిస్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 35, 42, 75ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ విష్ణుకు వినతి పత్రం అందజేశారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 35 ను, చేయాలి జీవో నెంబర్ 77 ను, ఎయిడెడ్ కాలేజీలు నిర్వహించేసే జీవో నెంబర్ 35 ను, జీవో నెంబర్ 77 ను కాపాడాలి. ఎయిడెడ్ కాలేజీలను కాపాడాలి, ఎయిడెడ్ కాలేజీలను పరిరక్షించాలి, ఎయిడెడ్ కాలేజీలను. పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్సు కానీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈరోజు ఈ జీవో తీసుకొచ్చి రాత్రికి జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఎయిడెడ్ లెక్చరర్స్ అందరినీ ఈ విధులు బదిలీ చేసి యూనివర్సిటీకి ఇలా బదిలీ చేస్తే ఈరోజు జీవో చేస్తే ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఇది ప్రైవేట్ అయింది, మీరు ఎన్సీసీ ఫీజు కట్టాలి, లైబ్రరీ ఫీజు కట్టాలి, ఈ రకంగా ఫీజులు కట్టాలని ఫీజులు మొత్తం ఈరోజు విద్యార్థులు చేస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా మేము అనేక ప్రజా సంఘాలకు వివరించింది ఏంటంటే పేద ప్రజలకి విద్యను అందించే ఈ విద్యా సంస్థల్ని కొనసాగించాలని, లేని పక్షంలో ఎయిడెడ్ ఇవ్వలేని పక్షంలో దాన్ని ప్రభుత్వం. కడప జిల్లా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ వద్ద గంజాయి లిక్విడ్ రూపంలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 2 స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అంత బెదిరించే విధంగా లేదున్నా ఫస్ట్ టైం సార్ నిన్న అనగా 22వ తారీఖు సెప్టెంబర్ 2021 ఇక్కడ కడప నుండి తాడిపత్రి వెళ్ళేటటువంటి రూట్లో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మన ఎస్పీ గారు అనేటువంటి శ్రీ అనురాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు కడప పట్టణంలో ఉన్నటువంటి అసాంఘిక చర్యలు అంటే గంజాయి కానీ, గుట్కా కానీ, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, బ్రోతలింగ్ కానీ ఇటువంటి చర్యలన్నింటినీ కూడా కొంచెం
ఐరన్ హ్యాండ్ అంటే అత్యంత కఠినంగా వీటన్నిటిని కూడా అణిచివేయాలని చెప్పేసి ఎస్పీ సార్ మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం మేమంతా కూడా ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు అని చెప్పేసి. అటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నింటినీ కూడా తొదముట్టించేటటువంటి ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది గంజాయి అమ్ముకునేటటువంటి కడపలో ఇంతకుముందు దొరికిన వాళ్ళని మేము విచారించినప్పుడు గంజాయి మరొక రూపం దాల్చి ఇంకొక రూపంలో కడపలోకి ఎంటర్ కాబోతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము నిన్న మన శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి సిఐ గారు అశోక్ రెడ్డి గారు, తర్వాత ఎస్ఐలో రోషన్ అండ్ అమర్నాథ్ రెడ్డి వాళ్ళ యొక్క టీమ్ నిన్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 2 అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళ దగ్గర గంజాయి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి గంజాయి ఫస్ట్ టైం ఇది కడపకి ఇట్లా రావడం, అంటే గంజాయి నార్మల్గా సప్లై చేస్తే పట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఒక పచ్చడి డబ్బాల రూపంలో గంజాయిని లిక్విడ్గా మార్చి వాటికి వేరే ఇంకా మత్తు కలిగించేటటువంటి ఇతర పదార్థాలను కూడా కలిపి వాటిని లిక్విడ్ రూపంలోకి మార్చి గంజాయిని మనకి కడపకి తీసుకురావడం జరిగింది. కడపకి తీసుకువచ్చినటువంటి వాళ్ళని ఇద్దరిని చిక్కుడు కన్నబాబు, వంతల ప్రసాద్ అనేటటువంటి ఇద్దరిని, వీళ్ళిద్దరూ కూడా విశాఖపట్నం చింతపల్లికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 5 లీటర్ల ఈ లిక్విడ్ గంజాయితో సహా ఒక 2 సెల్ ఫోన్లతో సహా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లిక్విడ్ గంజాయి గురించి మనం అడిగినప్పుడు ఈ లిక్విడ్ గంజాయిని నార్మల్గా ఇంతకుముందు ఎట్లా జరిగేదంటే సిగరెట్లలో ఉన్నటువంటి పొగాకును బయటికి తీసేసి గంజాయి ఆకుని సిగరెట్లలో పెట్టేసి తాగేవాళ్ళని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు ఆ పొగాకుని తీసేయకుండానే జస్ట్ సిగరెట్కి ఈ లిక్విడ్ని కనుక పూస్తే కనుక ఇంకా ఎక్కువ పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బానోతు తిరుపతి నాయక్ స్వీయ రచనలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే చందర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా పున్నమి చంద్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, తిరుపతి గౌడ్, వినోద్, వెంకటేష్, రమేష్, సాయి కుమార్, మారుతి తదితరులు పాల్గొన్నారు. హలో హలో అమ్మ పూజలో ఉన్నారు. చింటూ పక్కకుండా చింటూ పక్కన రాడు. హలో అన్న పూజలో ఉన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు పరిధిలోని దుప్పట్గట్టు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్వచ్ఛ భారత్లో భాగంగా మన తెలంగాణలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటికి మరుగుదొడ్డి, గ్రామ పంచాయతీకి సామూహిక మరుగుదొడ్డి నిర్మించుటకు గ్రామ పంచాయతీలకు పూర్తి అధికారులు ఇవ్వడం జరిగింది. పేరుకే బహిరంగ మలమూత్ర విసర్జన గ్రామంగా ప్రధాన రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో ప్రజలకు కనిపించే విధంగా రాశారు. కానీ అక్కడి ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామ సర్పంచ్ కి ఎవరూ సహకరించకుండా రోడ్లపై మలమూత్ర విసర్జన చేస్తూ
గ్రామంలో ఉన్న సమీప ఇళ్ల ప్రజలకు దుర్వాసనతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. కావున గ్రామ ప్రజల పిలుపు మేరకు మీడియా బృందం చేరుకుని సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్కు, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు తెలిపారు. నా పేరు ఎం రాజు, దుప్పడగడ గ్రామ పంచాయత్ సెక్రటరీ. సార్ ఏం సార్ ఇది ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియాకు కొద్దిగా లాట్రిన్స్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. అంటే మీ దగ్గర లాట్రిన్ లేవా? ఉన్నాయి, కొన్ని శాంక్షన్ లేవు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, దుప్పడగట్టు. ఈ ఏరియాకి అయితే మస్తు ప్రాబ్లమ్స్ చాలా ఉంది. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు. లేడీస్ వస్తున్నారు, లేడీస్ ముందు పోయి ఆయన ఏం చెప్పలేడు. వాళ్ళు వచ్చి కావాలి ఉండాలంటే లేడీస్ వాళ్ళు ఏం చేయలేము. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చెప్పి వాళ్ళకి సాల్ అవుతుంది. గ్రామ ప్రజలు సహకరించాలి ఏదైనా కానీ, పంచాయత్ సెక్రటరీ ఏం సహకరిస్తాడు? అన్నికే కూడా లేదు. గ్రామ ప్రజలు ఏదున్నా తన వరకు తన గ్రామానికి నీట్గా పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఆయన మీటింగ్లో చెప్పిండు అని చెప్పిండు, పోతే ఎవరు సహకరిస్తలేరు. చాలాసార్లు మట్టి కొట్టించిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు సాకలి రమేష్, అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులు విచ్చేసి నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి మండల ప్రజా ప్రతినిధి, అంబేద్కర్ సంఘాల నాయకులు కలిసి పూజ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు సంబంధించిన అంబేద్కర్ భవనంకు స్థలం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ కు, అలాగే భవన నిర్మాణం కొరకు 50 లక్షలు నిధులు వెచ్చించినందుకు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. రాలేదని నిమితో పడదు, అందరు కొట్టగలరని కోరుతున్నాం. అందరు రావాలి దయచేసి. అంబేద్కర్ భవనం భూమి పూజకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఈ భూమి పూజ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది ఈరోజు మరి కావడం చాలా సంతోషకరం. మరి దాంతోపాటు ఈరోజే ముగ్గు వేయడం కూడా ఇంకా ప్రధానంగా గౌరవ మంత్రి గారు చాలా రోజుల నుంచి ఆలోచించి మరి ఈ ప్లస్ ఇవ్వడం జరిగింది. మరి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దళితులు, ఎస్సీలంతా ఒక మండల్ భవనం ఉండాలి, ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, వాళ్ళకు
సమావేశం ఏర్పరచుకోవడానికి ఉండాలని ఒక మంచి దృక్పథంతో ఈ భవనం మంజూరు చేయడం జరిగింది. మరి వారికి కూడా మరి మా దళిత సంఘాల నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనలు. మరి మంత్రి గారికి మరి ఇక్కడ ఈ పని పూర్తి స్థాయిలో కాదు కాబట్టి గౌరవ మంత్రి గారు ఇంకో 50 లక్షలు ఇక్కడ పెద్దల సహకారం ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, గోపన్న, విజయన్న, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరి సర్పంచ్ మేడం వీళ్ళందరూ కలిసి మళ్ళొక 50 లక్షలు ఇప్పిస్తే ఈ భవనం పూర్తి అవుతుంది. ఇప్పుడు ఒక స్లాబే అయిపోతుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో కాదు కాబట్టి మరి అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి అంబేద్కర్ సంఘ భూమి పూజకు వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, మిగతా అందరి నాయకులందరికీ మరియు విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క అంబేద్కర్ సంఘం భవనము మండల వైజ్గా కడుతున్నందుకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. దీన్ని అదేవిధంగా కూడా తొందరగా పూర్తి చేసుకొని దాన్ని యూత్కి ఎక్కువగా మంచిగా ఉండేటట్టుగా వాళ్ళకి ఇంకోటి దీంతోపాటు వాళ్ళకి లైబ్రరీ కూడా ప్రతి సంఘ భవనాలు ఉంటున్నాయి కానీ కొన్ని అవి కట్టిన తర్వాత ఎంతో నిరుపయోగంగా వాటిని ఉపయోగించట్లేదు. ఆ కట్టిన 1 or 2 years వరకు వాటిని ఎంతో శుభ్రంగా చూసుకుంటున్నారు. తర్వాత దాన్ని యూత్ని చదువుకున్న పిల్లల్ని కొద్దిగా మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఒక లైబ్రరీ టైప్ ఒక రూమ్ పెట్టుకొని వాళ్ళని ఆ సంఘ భవనాలు కూడా చూసుకునే విధంగా దానికి ఒక ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం కోరుకుంటున్నాను. భూమి పూజకు వచ్చిన ఇక్కడ అందరికీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మన ఎస్ఐ గారికి, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, దళిత బంధువులు అందరికీ నా యొక్క నమస్కారంలో. ఇది ఒక విషయం, గొప్ప విషయం. మన మండలంలో అంబేద్కర్ భవనం భూమి పూజ రావడం, ఆ భవనానికి మన కేటీఆర్ గారు 50 లక్షలు ఇస్తానని చెప్పిండ్రు, ఇవ్వడం జరుగుతుంది. మన దళిత బంధువులకు మన కేసీఆర్ కూడా దళిత బంధువు అని తీసుకొచ్చిండు. అది అందరికీ కూడా లేని వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుందని చెప్తుండ్రు. ఒక మన అంబేద్కర్ ఎలా అయితే చేసిండో దళితులకు, బీసీ వాళ్ళకి, వెనుకబడ్డ వర్గాలకు ఒకటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మనం పక్కా ప్లాన్ తోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదనంపాడు మండలం కొప్పూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేతలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొప్పూరులో వినాయక నిమజ్జనానికి వైఎస్ఆర్సీపీ నేతలు సహకరించాలని తెలిపారు. టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. బాతుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారని దుయ్యబట్టారు. అన్ని వాళ్ళు చేసి తగలబడింది అంటున్నారు. లోపలికి తీసుకెళ్ళి 2009 నుండి ఈ ప్రాంతంలో ఓట్లు రాజకీయాలప్పుడు ఎన్నికల సమయంలో ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు తప్పితే ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వాతావరణం నేను ఈ గ్రామాల్లో చూడలేదు. 14లో ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాంతంలో జడ్పీటీసీగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ రోజు కొత్తగా ఒక కొత్త కల్చర్ని గ్రామానికి పరిచయం చేశారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేటువంటి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టి మరి ఈరోజు భజన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా దాదాపు ఒక 100 మందిని ఇంట్లో కూర్చోబెట్టి మరి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని మరి వాళ్ళు వెళ్ళే టైంకి కావాలని చెప్పి ఒక రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి అని ప్రశ్నించినటువంటి వాళ్ళ కుమారుడిని ఇంట్లోకి లాక్కుని వెళ్ళి ఒక 20-30 మంది కలిసి తన్ని అతను ఆల్మోస్ట్ కంగారు పడి తలుపులు కొట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇళ్ళు పగలగొట్టారు, రాళ్ళు పగలగొట్టారు అని చెప్పేసి మరి ఈరోజు చూస్తే ఎక్కడా కూడా ఏ మీడియాలో కూడా ఒక్క వ్యక్తికి కూడా గాయాలైపోయినటువంటి వ్యక్తిని ఎక్కడ చూపించాల. ఎక్కడ చూసినా కానీ ఇళ్ళు తగలబట్టారు, ఇళ్ళు తగలబెట్టారు ఇదే వస్తుంది. అందుకే ఈరోజు ఈ గ్రామంలోకి వచ్చి నిజాలు ఏమిటి అన్నది మీ ద్వారా తెలియజేయాలని ఈ గ్రామంలోకి రావడం జరిగింది. మరుగు చేసి ఏదో వాళ్ళని భయభ్రాంతులను చేసి గ్రామంలో ఉండలేనటువంటి పరిస్థితులు కల్పించారు అన్నది ఈరోజు వాస్తవంగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి విషయం. వాస్తవాలు ప్రపంచానికి
వాస్తవాలు తెలియకపోతే రేపు ఏదుందో ఆ సెక్షన్స్ ప్రకారం మీద పోలీసు వారి యాక్షన్ తీసుకు బలవంతంగా మా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టించిందని చెప్తారు. అందుకే వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను ఈరోజు రావడం జరిగింది. మీకు వాస్తవ పరిస్థితులు తెలియాలని చెప్పేసి మరి మీరు బాధితులందరినీ కూడా చూశారు, మీరు విచారించండి. మరి రేపేదైనా గట్టి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇది ఏదో రాజకీయ ప్రభావం వల్ల నా పదవి వలన వచ్చింది అనుకుంటే మాత్రం అది అవాస్తవం అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ మరి సహకరించినటువంటి గ్రామస్తులకు ఇచ్చేసినటువంటి మీడియా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల కో కన్వీనర్ బానోద్ భీమ్ సింగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ బానోద్ భీమ్ సింగ్, టీజీపీఏ జిల్లా అధ్యక్షులు మదని శంకర్, టీజీపీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు కళావతి మాట్లాడుతూ కోర్టు ప్రభుత్వం వెంటనే పిల్లలకు హాస్టల్లో అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చి గురుకుల పాఠశాలలు కూడా తెరవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రైవేట్లో డే స్కూల్ ఉంది కదా, అక్కడ వాళ్ళు స్టే అవన్నీ ఓపెన్ ఉన్నాయి సార్. హైదరాబాద్ కామారెడ్డిలో ఎక్కడ ఉన్నాయి డేస్ కదా ఇంకా కొన్ని ఏరియాలో మీరు కూడా సపోర్ట్ కావాలి. కూడా మేము చేస్తామండి. ఐఎమ్ సేయింగ్ దట్ మీరు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారంటే జేఏసీ కో కన్వీనర్ భీమ్ సింగ్ మరియు నాతో మిత్రులు మరియు జిల్లా కమిటీ వాళ్ళు ఇవాళ కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. మరియు కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. మరి గురుకులం తెరవడం లేదు, దానివలన పిల్లలు కూడా బర్రెలు కాస్తుండ్రు, గోదలు కాస్తుండ్రు, పొలం పనులకు వెళ్తుండ్రు. మరి మంచి మంచి కాలేజీ, చైతన్య కాలేజీ అవన్నీ ఓపెన్ చేసి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పుట్టినరోజు సందర్భంగా అంతర్గం మండలంలోని ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో చందర్ పుట్టినరోజు వేడుకలు బాదరవేణి స్వామి ముర్మూర్ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల సాధించి ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్క్ సాధన దిశగా విశేష కృషి చేస్తున్నామని, కోరుకంటి చందర్కు రామగుండం ప్రాంత ప్రజలు ఆశీస్సులు, దుర్గామాత దీవెనలు ఉండాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పిల్లలు, పోషకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఎక్కడికో స్టూడియో తీసుకోపోదాం అనుకుంటా స్టూడియో భారతీయ తీసుకోపో ఆల్రెడీ స్టూడియో నుంచి వచ్చింది మా ఫోటో చూడము కెమెరా ఇటు ఫోటో దిగిరా ఫోటో మంచి కెమెరా ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మన రామగుండం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే చంద్రన్న గారు 8 ఏడాది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముర్మూరు మోడల్ అంగన్వాడీ స్కూల్లో విమలమ్మ గారి స్కూల్లో మా తిరుపతి నాయక్, మా విలేజ్ ప్రెసిడెంట్ తిరుపతి గారు, మా వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, టీచర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇలాగే మన రామగుండం కాన్స్టిట్యూన్సీకి ఇంకా చాలా సేవ చేసేది చాలా ఉంది కనుక నిండు నూరేళ్ళు ఆయుర్వేదంగా ఉండాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు ఉదయం మా టెంపుల్లో ఎమ్మెల్యే పేరు మీద పూజ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ. రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారి బర్త్డే సందర్భంగా ముర్మూరు అంగన్వాడీ మోడల్ అంగన్వాడీలో ఈరోజు ఈ పిల్లల మధ్యన ఈ కేక్ కట్ చేసి అన్నగారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా విమలమ్మ గారు మా అందరికీ అమ్మ అంతర్గాంలో చుట్టుపక్కల 4 ఊర్లు అందరూ అమ్మ అని పిలుస్తారు అమ్మను. ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా వినూత్నంగా అమ్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. చంద్రన్న గారి బర్త్డేని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అమ్మకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రన్న గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధికై పనిచేసేలాగా మనస్ఫూర్తిగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ మనకు ఈ మధ్యనే మెడికల్ కాలేజీ సాధించినటువంటి సందర్భం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నగారికి మా అంతర్గా మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మాకు ఇక్కడ అంతర్గం కేంద్రంగా మాకు ఇండస్ట్రియల్ పార్కు కోసము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అతి త్వరలో పూర్తయి మా అంతర్గా మండల యువతకు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా ముర్మూరు గ్రామ సర్పంచ్ బాదరవేణి సామన్న గారికి, అట్లానే మా టీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ మా పోషకులేంటి రిపీట్ కాదు వేరే చేసేది. టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. టీటీడీ బోర్డులో సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, జనశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్, టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ్యులను నియమించారని పిటిషన్లు కోర్టుకు విన్నవించారు. దానివల్ల సామాన్య భక్తులపై పెనుభారం పడుతుందని వాదించారు. ఈ క్రమంలో జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్ చేయడంతో తిరుపతి అలిపిరి మెట్ల మార్గం వద్ద బీజేపీ నేతలు భాను కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రక్షక గోవిందా, ఆపద్బాంధవ గోవిందా, అనాథ రక్షక గోవిందా, ఆపద్బాంధవ పైన కొడతారు ఫస్ట్ పూజ చేసి ఉందినా ఉంది అట్ట ఉంది కరెక్ట్ అంతే. గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద్ముక్తులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. నవీన్ నాగేశ్వరరావు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.
సరేనా తీసుకొని కొట్టు ఏం చూస్తాను చెప్పనా వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ వస్తావా రావరా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రక్షక ఆపద్బాంధవ అనాథ రక్షక ఆపద్బాంధవ. గత నెల 15/9/2021 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైటివ్స్, ధర్మకర్తల మండలి సభ్యుల పేరుతో, ఎక్స్ అఫీషియో సభ్యుల పేరుతో 3 జీవోలు విడుదల చేయడం జరిగింది. దాదాపు 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో ఒక జీవో, 2 ఎక్స్ అఫీషియో సభ్యులుగా, 28 మందిని ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి దేవస్థానాలు అనుకుంటున్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈ విషయం మీద సోమవారం మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి అనుమతితో భారతీయ జనతా పార్టీ హైకోర్టులో దీని మీద నేను ఒక పిల్లు వేయడం జరిగింది. అది నిన్న విచారణకు రావడం జరిగింది. ఆ విచారణలో నిన్న 568 జీవోని, 569 ఈ 2 జీవోల్ని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు ఈ 2 జీవోల్ని సస్పెండ్ చేయడం జరిగింది 4 వారాల పాటు. ఇది గోవింద భక్తుల విజయంగా, శ్రీవారి భక్తుల విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీనికి మొక్కు తీర్చుకునేదానికి ఈరోజు 101 కొబ్బరికాయలతో స్వామివారి అలిపిరి పాదాల దగ్గర మేము వారికి మొక్కు తీర్చుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. పంతాలు పట్టింపులకు పోకుండా హిందువులకు క్షమాపణ చెప్పి, గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా టీటీడీ యాక్ట్ 30 of 1987లో ఏం పొందుపరిచారు, ఎంతమంది ఉండాలని చెప్పి దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా చట్టాన్ని అతిక్రమించి చట్టం ఏమన్నా మీకు ఏమన్నా చుట్టమా అని చెప్పి అడుగుతున్నాం. చట్టం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టమా? కాబట్టి ఇది దయచేసి ధార్మిక క్షేత్ర విషయంలో పంతాలు పట్టింపులకు పోకుండా ఇప్పటికైనా సరే చేసినటువంటి తప్పుకి మన్నింపు కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చేస్తానని చెప్పి గోవింద భక్తులకి, శ్రీవారి భక్తులకి హామీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సన్నాహక సమావేశం. శాసనసభ సమావేశాలకు అందరూ సహకరించాలన్న స్పీకర్. వైసీపీపై మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఫైర్. ఎంగిలిపూటికి వైసీపీ కక్కుర్తి పడుతుందని వ్యాఖ్య. యాదాద్రి జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం. రేవంత్ రెడ్డి వెంటనే కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విద్యార్థుల ధర్నా. జీవో నెంబర్ 3542/75ను రద్దు చేయాలని డిమాండ్. కడప జిల్లాలో గంజాయి లిక్విడ్ రూపంలో అమ్ముతున్న 2 అరెస్ట్. 5 లీటర్ల లిక్విడ్ గంజాయి 2 సెల్ ఫోన్లు స్వాధీనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.